बोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा पावनसन्धधामि भगवद्गीते भवद्वेषिणीं भगवद्गीते भवद्वेषिणीं భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తులైన అర్జునుడు వరకున్న ఉపదేశమే గీతా సారాంశం. భారతీయులు తెలుసుకోవచ్చని సకలధార అభిమానులు ప్రయత్నం చేశారు. కానీ అది యుద్ధం అనివార్యం దైవారంభం చేశారు. అయినా అవ్వలేదు. కాబట్టి మన వెంబడ శ్రీకృష్ణుడు పాత్రకు భారతీయులు ఇతరంగా మన అర్జునుడి కోరిక మేరకు రథాన్ని ప్రొడ్యూసర్ గారి మధ్యలో కృష్ణుడు నిలిపాడు. అప్పుడు అర్జునుడు ఉభయ సైన్యంలో గల నందులను గురువులను మేనమామలను సోదరులను మందలను మిత్రులను చూసి హృదయం ద్రవించి ముందుగా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేత స్వామిని నమస్కరిస్తూ, అట్లాగే ఈ రోజున ఈ పర్వదినంలో ముక్కోటి ఏకాదశి రోజున ఈ కార్యక్రమం పడినటువంటి నిర్వాహకులైనటువంటి రామసూరి గారికి, రఘువీర్ గారికి మనస్ఫూర్తి తెలియజేస్తూ, ఈరోజు ఎంతో ముఖ్యంగా నా రాజ్యంగా అనమత్యంగా ఈ ఆనందం అభివృద్ధిగా మనంద మాధుర్య మంజుతో చెప్పేటువంటి గీత యొక్క ఈ కీర్తన అర్జున సంవాదాన్ని ఘటసాల మహానుభావుడు పాడినటువంటి వాటిని మీకు అందరికీ మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. వారు చెప్పినట్టు సంవత్సరమైన చెప్పే గుంజులు ధ్వనులు ఉంటాము. సంగోపంచదో సర్వోపనిషత్తులో 108 ఉపనిషత్తులు